హాయ్ గైస్, హౌ ఆర్ యూ? టీజర్ నచ్చిందని అర్థమైంది. సో మళ్ళీ నచ్చిందని అడగను. చిన్నగా కొద్దిగా మాట్లాడతా, ఎందుకంటే కోర్స్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మాట్లాడాలి తర్వాత. సో ఆచితూచి మాట్లాడతా. అన్నిటికంటే ముందు ఒక చాలా రొటీన్ డైలాగ్ ఒకటి కొట్టిన. టీజర్లో ఏం చూపించలేదు మీకు, సినిమాలో అన్నీ చూపిస్తా. ఓకే. నేను హిట్ 1 అయిపోయిన తర్వాత హిట్ 2 ప్లాన్ చేసుకొని ఇలా శేష్ దగ్గరికి వెళ్దామంటే చాలామంది నాకు ఫస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, వెళ్ళొద్దు బాబాయ్, కెలికేస్తాడు, మనోడే రాస్తాడు కదా, అన్నీ రాసేస్తాడు, అన్నీ ఆయనే తీసేస్తాడు, ఎందుకు అన్నారు. కొద్దిగా భయపడ్డా బ్రో, ఆనెస్ట్లీ. ఫస్ట్ వెళ్ళినప్పుడు కొద్దిగా భయపడతా వెళ్ళా. ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు కట్అవుట్ అంత ఉంది, అలా కూర్చున్నాడు ఒక చైర్లో, ఇలా కూర్చొని ఇట్లా ఊతా వింటున్నాడు కదా. అర్థం కాలే ఏంటి అంటే. ఒకటి శేష్ కథ వినేటప్పుడు ఒక చిన్న ఫనీ థింగ్ ఏంటంటే, పోకర్ ఫేస్ అంటారు. అంటే నచ్చుతుందా నచ్చట్లేదా రియాక్షన్ ఏంటో అర్థం కాదు. అలా కూర్చొని ఏదో అట్లా ఇట్లా చూసి ఇట్లా రాసేస్తూ ఉంటాడు. ఏదో ఏంటిది ఏం కాదు సార్, అయిపోయింది లేదు, దొబ్బింది, లైట్ వెళ్ళిపోదాం వెనక్కి అనుకున్నా. పసంద్ బరో అన్నాడు. సో భయంతోనే వెళ్ళా ఆనెస్ట్లీ. ఇప్పుడు చాలా పాయింటర్లు వస్తాయి, ఏం చేస్తాడంటే. కానీ ఐ హ్యావ్ టు టెల్ దిస్ టు ఆల్ యూ పీపుల్. ఐ థింక్ ఇట్ Sesh's ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్, వర్కింగ్ విత్ అనదర్ డైరెక్టర్ హూస్ రిటన్ ద హోల్ స్క్రిప్ట్ అండ్ యూనో కంప్లీట్ ప్రొటాగనిస్ట్గా ప్లే చేయడం. హీస్ బీన్ అ థరో జెంటిల్మ్యాన్ అండ్ సచ్ అ ప్లెజర్ టు వర్క్ విత్ హిమ్. సెట్లో ఎంత ప్రొఫెషనల్గా ఉండేవాడో. నేను I can't thank you enough, bro. It's only been a positive experience for me. And కేడీని నేను ఎలా ఇమాజిన్ చేసుకున్నానో దానికంటే ఒక 4-5 నాట్సెస్ ఎక్కువ ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అయితే హీరోయిన్ ఎవరు అన్న క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మనవాడితో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఫ్రేమ్లో నించున్నాడంటే పక్కన వాళ్ళకి చిన్న స్టూల్ వేయాలి. ఎవరున్నారబ్బా అని వెతికి ఎందుకంటే నా ఫ్రేములు జనరల్లీ కొద్దిగా వైడ్గా ఉంటాయి, అంత దగ్గర తీయను. స్టూల్ వేస్తే కనిపించేస్తుంది. ఏంటి అని చూస్తున్నప్పుడు సంబడి సడన్లీ ఫార్వర్డెడ్ ద ప్రొఫైల్ ఆఫ్ మీనాక్షి టు మీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ వాజ్ వెరీ ప్రెటీ. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ స్ట్రక్ మీ. ఎలా చేసింది ఏంటని నాకు అప్పుడు బ్రో ఏదో చెప్తున్నావు. She was very pretty. No, she is. Of course, she is pretty. She's always been pretty. So the first thing that struck me, she's very elegant. నా ఆర్యా లాగా ఉంది అనిపించింది. కలుద్దాం ఒకసారి, ఎలా ఉంది, స్కిల్ ఎలా ఉంది చూద్దామని పిలిచాను. ద వైబ్ వాజ్ సో నైస్. అండ్ మీనాక్షి, जैसे आपने आर्या को पोर्ट्रे किया, आई एम वेरी वेरी हैप्पी. आई एम एक्सट्रीमली हैप्पी. शी इज सच अ नेचुरल परफॉर्मर. यू विल सी इट. అరే పాపకు అర్థం కావాలి కదరా, అదే ఒక్కటి చిన్న చెప్పా. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద అదర్ యాక్టర్స్, అంటే చాలామంది సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ, రావు రమేష్ గారు అవ్వచ్చు, తనికెల్ భరణి గారు అవ్వచ్చు, పోసాని కృష్ణమురళి గారు అవ్వచ్చు. ఎంత నేర్చుకున్న వాళ్ళ దగ్గర. హిట్ 2 హ్యాస్ బీన్ సచ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ యంగ్ టాలెంట్ లైక్ కోమ్లీ ప్రసాద్ అండ్ శ్రీనాథ్ మాగంటి అండ్ Pavani, so many young talent I could associate with, and we had so much of fun. అంటే మేము చాలా సీరియస్ ఫిల్మ్లు చేస్తూ ఉంటాం, కానీ జనరల్లీ చాలా హ్యూమరస్ పీపుల్ మేము అందరం. ఎప్పుడు జోకులు వేసుకుంటానే చేస్తాం, కానీ మీరు చూసేది మాత్రం కొద్దిగా భయంకరంగా ఉంటుంది. కానీ జనరల్గా సెట్లో చాలా వైబ్ చాలా బాగుండే. సో ఐ థ్యాంక్స్ అ లాట్ గైస్. యూ గైస్ బ్రాట్ మై విజన్ ఆన్ టు ద స్క్రీన్ సో నైస్లీ. అండ్ మనీషా, మీరు ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ అంటే బేసికలీ మీరు చూసేదంతా స్క్రీన్ మీద కనిపించేదంతా కన్స్ట్రక్ట్ చేసేది ఆవిడే. సో అది సెట్ లాగా కాకుండా దాన్ని మీరు రియల్గా ప్రజెంట్ చేసేదే మనీషా. అండ్ ఎంత ఓనర్షిప్ తీసుకుంటుందంటే, నాకంటే ముందు సెట్కి వచ్చేది. అండ్ యునో షీ యూస్ టు వర్క్ సో హార్డ్. థ్యాంక్స్ అ లాట్ మనీషా. యూ గాట్ హిట్ టు అ స్కేల్ దట్ ఐ వాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్. గ్యారీ బ్రో, Gary has been my editor for all my films. అంటే పెద్ద ఫిల్మోగ్రఫీ ఇంకా లేదు, 3 ఫిల్మ్సే. బట్ గ్యారీ హ్యాస్ బీన్ సచ్ అ నైస్ అసోసియేషన్ ఫర్ మీ. ఎక్కడెక్కడ కరెక్ట్ కత్తిరేయాలో అక్కడక్కడ వేసేస్తాడు నాకు. సో వెరీ ఎఫెక్టివ్ ఎడిటింగ్ యూ డిడ్ గ్యారీ. మణి సార్ కూడా నాకు ఆల్ 3 ఫిల్మ్స్ మణి సారే చేశారు. అంటే ఒక డిఓపి ఒక డైరెక్టర్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను రియలైజ్ అయ్యింది ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినాక మణి బ్రో. అంటే ఏదో ఇమాజిన్ చేస్తాం, ఆ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని నాచప్ చేసి చూపించినప్పుడు ఇట్ ఫీల్ సో గుడ్. మణి బ్రో, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ మ్యాన్.
యువర్ ఎ గిఫ్ట్. ప్రశాంతి మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. మ్యామ్ అని స్టేజ్ మీదే మామూలుగా వేరేలా ఉంటుందిలే. ప్రశాంతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నాకు రెండో సినిమా ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఖర్చు పెట్టారు సినిమాకి, అడిగిందంతా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు రెమ్యునరేషన్ కూడా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిడ్ ఐ ఫర్గెట్ సమ్వన్? నో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆర్ న్యాచురల్ స్టార్ నాని. హీజ్ అంటే ఇంకా నేను చెప్తానే ఉండాలి. ఇవాళ ఇక్కడ ఉన్నానంటే నాని దానికి రీజన్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. అంటే ఎక్కడో ఉన్నోడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నాకు సినిమా ఇవ్వడం ఏంటి. అండ్ ఇవాళ నేను థర్డ్ ఫిలిం ఇంత టాలెంటెడ్ పీపుల్తో నేను అసోసియేట్ అయ్యి ఇవాళ వర్క్ చేస్తున్నానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నాని. నాని అనా ఏది నాని అన్న గుండెలో ఉంటాడు రా, బ్యానర్లు వేయం, గుండెలో ఉంటాడు. So thanks a lot, Nani bro, for bringing me here, for giving me this life. Thank you so much. And ఎవరినన్నా మర్చిపోయింటే క్షమించండి. ఒకటే చెప్తా, మొన్న హిట్ వర్స్ అనే ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశా. మీకు జస్ట్ ఒక క్లారిటీ ఇద్దాం, అసలు ఏంటి నా మైండ్లో ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి అన్నది ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకున్నా. కానీ మీరు దానికి చూపించిన రెస్పాన్స్, మీరు దానికి ఇచ్చిన రెస్పాన్స్ అండ్ ద వే యూ రియాక్టెడ్ టు ఇట్, ఇంకా బాగా రాయాలని అనిపిస్తుంది. ఇంకా గట్టిగా రాసి ఇంకా పెద్దవి తీయాలని అనిపిస్తుంది. అండ్ ఐ ప్రామిస్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. బాగా కష్టపడతా. ఈ ఫిలింలో మాత్రం ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. మీరు ఏదైతే ఒక యాంటిసిపేషన్ చూపించారో, మొన్న నేను ఒక యూనివర్స్ ఇది మల్టిపుల్ పోలీస్ ఆఫీసర్స్ దీని లోపలికి వస్తారు అని చెప్పి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు ఏదైతే యాంటిసిపేషన్ మీరు అనుకున్నారో దానికంటే ఎక్కువ డెలివర్ చేయడానికి మ్యాక్సిమం కష్టపడతాను. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. కొద్దిగా భయపడతారు, బట్ ప్రిపేర్ అయి ఉండండి. వైలెన్స్ భయం ఎక్కువే ఉంటుంది, బట్ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, దట్స్ ఫర్ షూర్ అన్న. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్న, మీడియా అన్నలు ఫస్ట్ నుంచి నేను లోపలికి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. హిట్ 1లో కూడా నాకు ఎంత యూ షోడ్ మీ సో మచ్ లవ్. అండ్ టుడే థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ హియర్. స్పెషల్ థ్యాంక్స్ టు ద మీడియా. ది రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్. ఇదే సపోర్ట్ మా సినిమాకి ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ గైస్. థ్యాంక్ యూ.